హాయ్ ఎవ్రీవన్, అందరికీ గ్రేట్ మార్నింగ్. ఈరోజు నా పేరు హేమంత్ కుమార్. ఈరోజు నేను ఈ ఇన్స్టిట్యూట్కి రాకముందు నుంచి ఇప్పటి వరకు నా జర్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్లో నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. మంచిగా హాలిడేస్లో అమ్మమ్మ ఊరు వెళ్దాం, హైదరాబాద్ వెళ్దాం, విజయవాడ వెళ్దాం అట్లా ప్లాన్ చేస్తూ ఉన్నా. మా డాడీ సడన్గా వచ్చి ఇట్లా నువ్వేం హోప్స్ పెట్టుకో మాకు, ఎక్కడికి అటు ఇటు అని, నేను నిన్ను ఒక ఇన్స్టిట్యూట్కి పంపిస్తా స్టేజ్ ఫేర్కి అన్నాడు. ఏదో లైట్ అన్నలే, పంపించినప్పుడు చూద్దాంలే అనుకున్నా. కానీ మా డాడీ నిజంగానే పంపిద్దామని ఫిక్స్ అయిండు. ఇంకా తప్పదులే అనుకున్నా. ఎందుకు డాడీ 15 days 3000 బొక్క 3000 అని మా డాడీని కన్విన్స్ చేద్దామని చూసినా కానీ మా డాడీ కాలేదు. ఇంకా నువ్వు ఒక్క 15 days పోరా, తర్వాత ఇంకా నేను వదిలేస్తాను, నీ ఇష్టం, నువ్వు అమ్మమ్మ ఊరు వెళ్ళు, ఎన్ని రోజులైనా ఉండు, నేనేమన్నా అన్నాడు. సరేలే, స్టేజ్ ఫేరేగా, మనకు కూడా ఎంతో కొంత ఉపయోగపడిద్ది లైఫ్లో అని నేను కూడా యాక్సెప్ట్ చేసి వచ్చా. ఫస్ట్ డే వచ్చి అందరు కొత్త ముఖాలు, న్యూ ఫేసెస్ చూసి కొంచెం కంగారు పడ్డా, అంతే భయపడ్డా. అసలు వీళ్ళ మధ్యలో నేను ఎట్లుండాలి ఏంటని కొంచెం ఇబ్బంది పడ్డా. తర్వాత ప్రొజెక్టర్తో సుధీర్ సార్ కొన్ని క్లాసెస్, కొన్ని పిక్స్ చూపించి, మోటివేషన్ లైన్స్ కొన్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంతో కొంచెం నేను అలవాటు చేసుకున్నా. స్టార్టింగ్లో మాకు ఫస్ట్ డే ఇంట్రడక్షన్ గురించి చెప్పమన్నారు, మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోమన్నారు. అప్పుడు స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉండడం వల్ల 1 minute కూడా మాట్లాడలేకపోయినా, నా గురించి నేను చెప్పుకోలేకపోయినా స్టేజ్ ఫియర్ వల్ల. తర్వాత చిన్నగా నాకు నేను అలవాటు చేసుకోవడం, టాపిక్ ప్రిపేర్ అయ్యి కొంచెం ఎంతో కొంత ప్రిపేర్ అయ్యి రావడం. మొత్తం ప్రిపేర్ అయినా కానీ ఇక్కడికి వచ్చి 10 minutesకి ప్రిపేర్ అయితే 2 minutes కూడా మాట్లాడలేకపోయినా స్టేజ్ ఫియర్ వల్ల. అలా డే వన్ నుంచి చిన్న కష్టపడుతూ సార్ చెప్పిన రోజుకు ఒక డిఫరెంట్ క్లాప్స్, డిఫరెంట్ గేమ్స్. ఆ గేమ్స్ కూడా నార్మల్గా మనం ఆడుకునే గేమ్స్ కాదు, ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క మోరల్ వాల్యూ ఉంటుంది. అలా మనం డిఫరెంట్ గేమ్స్కి డిఫరెంట్ మోరల్ వాల్యూస్ మనం తెలుసుకోవచ్చు, కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. అలా నేను ఇక్కడికి వచ్చి అందరినీ పరిచయం చేసుకొని రోజుకి ఫ్రెండ్షిప్ బాండింగ్ పెరిగింది. అలాగే నాలెడ్జ్ పెరిగింది, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, అలాగే స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవచ్చు. అలా చాలా థింగ్స్ నేర్చుకున్నా, ఒకటి కాదు చాలా నేర్చుకున్నా. అలా ఫస్ట్ డే వచ్చినప్పుడు కూడా డాడీ మరీ 15 days ఈ మాత్రం దానికి 3000 అంటే వేస్టే డాడీ అంటే, పర్లేదు లేరా, నువ్వు 100% నేర్చుకోకపోయినా 10% నేర్చుకున్నా నాకు చాలా, అది ఈ లైఫ్లో ఎంతో కొంత ఉపయోగపడిద్ది అంటే, సరేలే డాడీ నీ ఇష్టం అని వచ్చా. ఇంకా సెకండ్ డే, థర్డ్ డే 2-3 minutes అట్లా మాట్లాడడం అయిపోయింది. ఇంకా 4th 5th డే అట్లా 5 minutesకి వచ్చింది. ఇప్పుడు ఎంతసేపు మాట్లాడాలన్నా మాట్లాడగలుగుతాను. నాకు ఇంత ధైర్యం మాట్లాడడానికి, స్టేజ్ ఫియర్ పోయిందంటే కారణం సుధీర్ సార్. ఇంకా సుధీర్ సార్ బ్రెయిన్ విటా అనే గేమ్తో మనం డిఫరెంట్గా ఆలోచించాలి, ఎప్పుడు ఒకేలాగా, అందరిలో ఒకలాగా ఉండొద్దు, డిఫరెంట్గా ఉండాలి అని చాలా నేర్పించారు. మా మైండ్కి కొన్ని కొత్త విషయాలు నేర్పించారు, కొత్తగా ఆలోచించడానికి మాకు స్ట్రెంగ్త్నిచ్చారు. అలాగే ఇంకా చాలా మోటివేషనల్ పీపీటీస్ వల్ల చాలా మోటివేట్ అయ్యాం మేము కూడా. ఇంకా మదర్స్ డే రోజు అయితే మాకు మదర్స్ గురించి చాలా మంచిగా మాకు తెలిసినా కానీ మాకు ఇంకా మంచిగా చెప్పి మదర్స్తో అలా ఉండాలి, ఇలా ఉండాలని చాలా చెప్పారు. అలాగే May 12th జరిగిన పేరెంటింగ్ సెషన్లో అయితే చీఫ్ గెస్ట్ 3 members వచ్చారు. ఆ 3 members కూడా చాలా మంచిగా వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి, అలాగే చాలా గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్, వివేకానంద అట్లాంటి వాళ్ళ గురించి చెప్పి మమ్మల్ని చాలా మోటివేట్ చేశారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క మోరల్ వాల్యూ వచ్చేలాగా స్టోరీస్ చెప్పారు. అట్లా మేము చందన మేడం గారిని ఇన్స్పిరేషన్గా తీసుకునేలాగా చాలామంది ఉన్నారు అక్కడ, చాలామంది మోటివేషనల్ స్టోరీస్ చెప్పారు. అలాగా నేను ఇన్స్టిట్యూట్కి వచ్చి స్టార్టింగ్లో వేస్ట్ అనుకున్నా కానీ ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్కి రావడం వల్ల నాకు చాలా బెనిఫిట్ జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు 1 minute కూడా మాట్లాడాలని నేను ఇప్పుడు చాలాసేపు మాట్లాడగలుగుతున్నాను. అలాగే అందరి ముందు మాట్లాడాలంటే కొంచెం సిగ్గు అట్లా ఉండేది, కానీ ఇప్పుడు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే సుధీర్ సార్ అండ్
ఈ గ్రోయింగ్ గ్లోబల్ కారణం కాబట్టి ముందుగా సుధీర్ సార్కి నా థ్యాంక్స్. అలాగే సుధీర్ సార్ మనకి ఈ క్లాస్ చెప్పాలంటే అంతే ముఖ్యం. గ్రోయింగ్ గ్లోబల్ మనకి ప్లేస్ ఇచ్చినందుకు కాబట్టి అలాగే గ్రోయింగ్ గ్లోబల్ కూడా చాలా థ్యాంక్ యూ.